ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన ఎంత జీతం తీసుకుంటారు, దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఎంత వేతనం ఉంటుంది అనే వివరాలను తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా సీఎంల వేతనం ఉంటుంది. వారి రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. చంద్రబాబుకు ప్రభుత్వం ఇంటిని ఇస్తుంది, వాహనంతో పాటు భద్రతా సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే దేశ విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సొంత విమానాలను, హెలికాప్టర్లను కలిగి ఉన్నాయి. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఆ రాష్ట్ర గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. సమయం ఆదా చేయడానికి వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. రాష్ట్రంలో పయనించేందుకు హెలికాప్టర్, రాష్ట్రం బయటకు విమానాన్ని వాడుతారు. ఏపీలో చంద్రబాబుకు వేతనాన్ని 3,35,000గా నిర్ణయించారు. అదనంగా ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ 1.60 లక్షలు తీసుకుంటున్నారు. అతి తక్కువగా దేశంలో త్రిపుర ముఖ్యమంత్రి వేతనం ఉంది. ఆయనకు 1.05 లక్షలు తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం అత్యధిక వేతనం ఉంది. ఆయన 4,10,000 తీసుకుంటున్నారు. దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత వేతనం తీసుకుంటున్నారో చూస్తే తెలంగాణ 4,10,000, ఆంధ్రప్రదేశ్ 3,35,000, గుజరాత్ 3,21,000, తమిళనాడు 2,05,000, కర్ణాటక 2 లక్షల రూపాయల వేతనం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.